ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలో పట్టణ ప్రజలందరూ కూడా 1 ప్లేట్ 1 బాటిల్ 1 బ్యాగ్ ప్లాస్టిక్ నివారించి ప్రకృతిని పరిరక్షించటం కోసం శపథం చేయటం అనేది జరిగింది. ఈ ఈ శపథం వల్ల, ఈ ప్రతిజ్ఞ వల్ల ఈ ప్రపంచం మారిపోద్దనే అచంచలమైన విశ్వాసంతో నేనున్నాను. ఈ మహబూబాబాద్ పట్టణాన్ని ఓ సుందరవనంగా తీర్చిదిద్దటంలో ఈ యోగా మాస్టర్లందరూ కూడా పనిచేయటానికి పూనుకున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రకృతికి ఎవరైతే దగ్గరైతారో ఆరోగ్యంగా ఉంటారో, ప్రకృతికి ఎవరైతే దూరం అవుతారో వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. కాబట్టి ప్రకృతికి దగ్గరగా ఉండి జీవించటానికి ప్రతిజ్ఞ చేసిన ఈ మహబూబాబాద్ పట్టణ వాసులందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఉషోదయ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యోగా డే జరిపినాం. ఈ యోగా డేకు ముఖ్య అతిథిగా మరి ప్రకృతి ప్రేమికుడు ప్రజావాగ్గేయకారుడు జయరాజ్ గారు వచ్చారు. జయరాజ్ గారు ఈ ప్రకృతిని ఎట్లా కాపాడుకుంటామో మనం కూడా అట్లే కాపాడబడతామని చెప్పేసి మొత్తం యోగా సభ్యులందరి చేత ఇలా ప్రమాణ స్వీకారం చేపించి ప్రకృతిని కాపాడుకుంటే మనం కాపాడబడతామని చెప్పేసి ఒక మహత్తరమైన సందేశాన్ని ఇచ్చాడు. వారికి నిజంగా ధన్యవాదాలు. ఈ రోజు నుంచి ప్లాస్టిక్స్ను నిషేధించి మరి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి ప్రజలందరికీ కూడా మా ఉషోదయ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాన్ని అందుకోవటం, అదేవిధంగా యోగా డే సందర్భంగా మేము చదివిన కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, వారు అతిథిగా రావటం భాగ్యంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఏ కళాశాలలో అయితే తన విద్యార్థి రాజకీయ సాహిత్య రచనలు చేస్తూ వచ్చాడో అదే కళాశాలలో ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవటం మహానందం. ఒకప్పుడు ఉద్యమాలకే పెట్టని కోటగా ఉన్న మానుకోట స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా తన గళాన్ని వినిపిస్తూ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో, ఓజోన్ పొరను ఎలా రక్షించుకోవాలో పిలిపిస్తూ అందరినీ చైతన్యపరుస్తూ ప్లాస్టిక్ మహమ్మారిని నిషేధించే వైపుగా తన అడుగులు వేస్తూ మమ్మల్ని అందరూ కూడా అడుగులు వేసే విధంగా నడిపిస్తున్న మా సోదరుడికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.